అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబ ఆరాధన చేశారనన్నా? మీరు మీ బిడ్డలు లేచి పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి ధ్యానం చేశారా? అన్నట్లు ఈరోజు మన చెవటం జేసీఎం చర్చిలో 10వ తరగతి పబ్లిక్ రాసే పిల్లల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. దగ్గరలో ఉన్నవారు వచ్చి పాల్గొనండి. సాయంకాలం 7:30 గంటలకు ప్రారంభించబడుతుంది. దూరంగా ఉన్నవారు దయచేసి మీ పిల్లల యొక్క హాల్ టికెట్ నాకు పంపించండి. మన మందిరంలో చక్కగా ఆ సమయానికి మీ అందరి కొరకు మన మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. దేవుడే మన బిడ్డలను విస్తరింపచేసి వర్ధిల్లింప చేయాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే. బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 9వ వచనం చదివితే, మన దేవుడట మనకు మేలు కలగ చేయనట్లుగా మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. నీ దేవుని యెహోవా నీకు మేలు కలగజేయనట్లు నిన్ను వర్ధిల్లింప చేయును అనే మాట కనబడుతుంది. మనల్ని వర్ధిల్లింప చేయాలంటే మన దేవుడే చేయాలి, మనుషులు కాదు. పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనము 18వ వచనం మనం చూసినప్పుడు, సమూయేలు వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందును వర్ధిల్లెను అనే మాట మనకి కనబడుతుంటుంది. ఎందుకు అతడు వర్ధిల్లాడు అంటే, సమూయేలు దేవునికి పరిచర్య చిన్నప్పటి నుంచి చేశాడు. తల్లులు, అన్నలు, అక్కలు, మీ మందిరాల్లో మీరు పరిచర్య చేస్తే ఎంతో ఆశీర్వాదం, వర్ధిల్లే బ్రతుకు మన కుటుంబానికి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు, 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. షునేమీరాలు ఎలీషా గారికి పరిచర్య చేసింది, బిడ్డలను పొందుకుందండి. కాబట్టి మరొక్కసారి తెలియజేస్తున్నా, సమూయేలు వర్ధిల్లడానికి కారణం అతడు యెహోవా సన్నిధిలో పరిచర్య చేసేటట్లుగా ఉన్నాడు. మరి వాక్యం వింటున్న బిడ్డ, వర్ధిల్లాలి అని నీ ఆశ ఉంటుంది, కానీ పరిచర్య చేసే మనసుందా? పరిచర్య చేసే మనసుంది కానీ నీ మందిరములో నీ సేవకుని యొద్ద, సేవకురాలు యొద్ద పరిచర్య చేయగలుగుతున్నారా? ఆలోచించండి దయచేసి. రెండవదిగా చూస్తే, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనంలో, దేవుణ్ణి ఉజ్జియా ఆశ్రయించాడు కాబట్టి అతడు వర్ధిల్లినట్లుగా మనకు కనబడుతుంది. తెలివి కలిగిన జకరియా దినములలో అతడు యెహోవాను ఆశ్రయించెను గనుక అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లెను అనే మాట చూసారా? ఆయన మహారాజు అయి ఉండొచ్చు, చిన్న వయసులో రాజు అయి ఉండొచ్చు, కానీ అతడు దేవునిని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. కొంతమంది అంటూ ఉంటారు, వీళ్ళు కొంతకాలం బాగానే ఉన్నారండి, తర్వాత ఎందుకు ఇలాగ అయిపోయారు అంటారు. చూస్తారా? నువ్వు దేవుని ఆశ్రయిస్తూ, ఆయన వెతుకుతూ, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. వెంబడించడం మానేస్తే నేనేం అనలేను. దయచేసి మొదటగా యెహోవాకు పరిచర్య చేయడం వల్ల వర్ధిల్లుతావు. రెండవదిగా ఆయనను ఆశ్రయించడం ద్వారా వర్ధిల్లుతావు. మూడవదిగా 2వ దినవృత్తాంతాల 31వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, మరి హిజ్కియా యెహోవాను అనుసరించినందువల్ల అతడు వర్ధిల్లెను. నిజమే, ప్రతి చిన్న విషయంలో హిజ్కియా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించిన అనుభవం కలిగి ఉన్నాడు.
ఈరోజు కొంతమంది మనుషుల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు, ఆయా స్థలాల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. తనకు రోగం వచ్చినా కూడా ప్రభు దగ్గరికే, చచ్చిపోతామని చెప్పినా కూడా ప్రభు సన్నిధిలో గోడవైపు తన ముఖం తిప్పుకొని ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు. అందుకే అతడు వర్ధిల్లాడు. బిడ్డ, ఈరోజు వర్ధిల్లాలి అనే ఆశ ఉంటే వీరిలాగా యెహోవాకు పరిచర్య చేయి, మందిరములో పరిచర్య చేయండి. అంతేకాదు బిడ్డలారా, ఆయన్ను ఆశ్రయించండి. మూడవదిగా ఆయనను అనుసరించండి. ఇంకా చెప్పాలంటే యోసేపు ఐగుప్తు దేశములో వర్ధిల్లడానికి కారణం అతడి పరిశుద్ధత. పాపానికి దూరంగా పారిపోయాడు. అందుకే అతడు వర్ధిల్లాడు. తమ్ముడు, చెల్లి, నీ యవ్వన కాలంలో నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారా? పాపంలో కలిసిపోయి కొట్టుమిట్లాడుతున్నారా? నీ స్నేహితులు నిన్ను ఆకర్షించినా, నీ స్నేహితులు నిన్ను మోసం చేస్తున్నా, దయచేసి వారికి దూరంగా ఉండు. నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండు. తప్పకుండా దేవుడు నిన్ను తప్పకుండా వర్ధిల్లింపజేస్తాడు. ఇంకా చెప్పండి, దానియేలు బబులోను దేశములో, తనది కాని దేశములో వర్ధిల్లడానికి కారణం చేశా, చాలా శ్రేష్టమైన బుద్ధి గలవాడే. నిందారహితుడిగా బ్రతికేశాడు. నింద వేయడానికి కూడా వారు ఆయన జీవితంలో తప్పులు వెతకడానికి ఎంతోమంది వెతికారంట, ఒక్క తప్పు కూడా దొరకలే. అంత శ్రేష్టమైన బ్రతుకు. మరి వాక్యం వింటున్న నీ జీవితం, నీ కుటుంబం వర్ధిల్లాలంటే మరి నిందారహితుడిగా జీవించు, పరిశుద్ధుడిగా జీవించు, యెహోవాను అనుసరించు, యెహోవా దగ్గర పరిచర్య చేయి, మందిరములో పరిచర్య చేయి. అంతేకాదు బిడ్డలారా, ఆయనను మాత్రమే ఆశ్రయించండి. తప్పకుండా మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తండ్రి, నీకు స్తోత్రాలనైనా యేసుక్రీస్తు నామములో అయా, నీ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మేము వర్ధిల్లాలి అంటే, మేము దీవించబడాలంటే, మేము గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే, మేము మా కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే అయా పరిశుద్ధ జీవితం, నిన్ను ఆశ్రయించే జీవితం, నిన్ను అనుసరించే జీవితం. అయా నీకు స్తోత్రాలు. అయా నిందారహితుడిగా బ్రతికే జీవితం, పాపం దగ్గర నుంచి పారిపోయే జీవితాలు నీ బిడ్డలమైన అందరికీ అనుగ్రహించమని, నడిపించమని, బలపరచమని, వర్ధిల్లింప చేయమని, మహిమతో నింపమని, మహిమా అభిషేకముతో ఆశీర్వదించమని. మరొక్కసారి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి మా బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నీ అస్తములతో రాసి జయశాలిగా మార్చి వర్ధిల్లింపజేసి మహిమ పొందమని, ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు పుణ్యనామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనా కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.